ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన మాట మనం చూస్తా ఉన్నామండి. ఒకవేళ నీవు దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకు వస్తాయి. చాలా మంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. లోకంలో ఉండే విషయాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమా విషయాలు వినడానికి ఇష్టపడతా ఉన్నారు. లోకంలో జరిగే సంగతులను గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి ఎవరన్నా ఏదన్నా చెప్తే ఆ యొక్క కథలను వినడానికి లేదా వాళ్ళు చెప్పే మాటలు వినడానికి ఆశపడుతున్నారు తప్పితే దేవుని మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. నీవు దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటే నీకు శ్రేష్టమైన దీవెనలు వస్తాయి. దేవుని మాటలు వినేవారు కావాలి. నీవు ఆయన మాటలు శ్రద్ధగా వింటే, నీవు ఆయన మార్గంలో నడుచుకుంటే గొప్ప దీవెనను పొందుకుంటావు. ఈ ద్వితీయోపదేశ కాండం అనగా ద్వితీయ అనగా 2. మరి రెండవసారి ధర్మశాస్త్రాన్ని మోషే ప్రవక్త ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. మరి ప్రజలకు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, దేవుని మాటల ప్రకారం నడుచుకోవాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి. మీరు దేవుడు చెప్పిన ఆ కట్టడలను నియమములను పాటించాలి. దేవుని మాటలను మీరు శ్రద్ధగా వింటే, ఆ ప్రకారం మీరు జీవిస్తే ఈ దీవెనలన్నీ కూడా మీకు ప్రాప్తిస్తాయి. ఎలాంటి దీవెనలు మాకు ప్రాప్తిస్తాయి అంటే, ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఈ 2వ వచనం నుంచి మన కింద చదువుకుంటా ఉంటే మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ఆ దీవెనలన్నీ కనబడతాయి. ఒకవేళ దేవుని మాటలు వినకుంటే, ఆయన మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే దాని ద్వారా వచ్చే శాపాలు కూడా ఇంకొన్ని వచనాల తర్వాత మనం చూస్తూ ఉంటాం కదండి. మరి ఈ ఆశీర్వాదాలు శాపాలను చూస్తే ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ కనబడతా ఉంటాయి కదండి. సో దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతో దీవెనకరం. ప్రభుతో ఉంటే నీకు ఎంతో ఆశీర్వాదకరం. ఆయన మాటలు వింటే నీకు అదే దీవెన. ఆయన మార్గంలో నడుచుకుంటే అదే ఆశీర్వాదం. దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ మరి లోక స్నేహం చేస్తూ దేవుని మర్చిపోయిన ఎడల నీకు శాపాలు వర్తిస్తాయని కూడా కింద వచనాలు మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుని మాటలు విని శ్రద్ధగా ఆయన మార్గంలో నడుచుకుంటే నీకు కలిగే దీవెనలేందో ఇక్కడ 3వ వచనం నుంచి మనం చూడొచ్చు. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు శత్రులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైన వాగ్దానాలు కదండి. నిన్ను అన్ని విధాల నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని అన్నిటిని దేవుడు దీవించి తన కాపుదల్లో ఉంచి నీ చుట్టూ కంచె వేసి కాపాడి, శత్రు భయంలో నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడి నీకు ఎంతో శ్రేష్టమైన దీవెనలు ఇస్తానని చక్కటి వాగ్దానాలు మనం చూస్తా ఉన్నాం. సో ఈ వాగ్దానాలు అన్ని పొందుకొని నీవు ఆశీర్వాదకరంగా జీవించాలంటే దేవుని మాటలు వినాలి. ప్రతిరోజు దేవుని వాక్యం వినండి. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయండి. ప్రతిరోజు బైబిల్ వాక్యం చదవండి. ప్రతిరోజు ఆధ్యాత్మికంగా ఎదగండి. దేవుడు మిమ్మల్ని భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. అయ్యా, నీ మాటలు విని నీ మార్గంలో నడుచుకోవాలి, శ్రేష్టమైన మార్గంలో నడుచుకోవాలి. మా ఆలోచన కాదు ప్రభువా, నీ ఆలోచన ప్రకారం నడిపించండి. నీ చిత్తానుసారంగా నడిపించండి. నీ ఆజ్ఞలకు విధేయులుగా జీవించే కృపనివ్వండి. అయా, ఎవరైతే బిడ్డలు ఈ మాటలు వింటున్నారో వారు విని విధేయత కలిగి నీ మార్గంలో నడుచుకొని ఆశీర్వాదకరంగా జీవించినట్లు సహాయం చేయండి.
వారిని వారి కుటుంబ సభ్యులను దీవించండి. వారి గర్భఫలాన్ని భూఫలాన్ని మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల ఇదే నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు ప్రార్థన సహవాసం ఉంది. లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. వాట్సాప్ కాల్, ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించును గాక.